నా ఫుడ్ లవ్ స్టోరీ చెప్తా. హే గైస్, ఇది ఒక కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ బిట్వీన్ మీ అండ్ ఏ క్రొసాంట్ అండ్ ఏ బ్రౌనీ. లాస్ట్ ఇయర్ December 31st ఫుల్గా సెలబ్రేషన్స్తో నైట్ అవుట్ చేశా. మార్నింగ్ లేచేసరికి ఇంట్లో బేబీస్కి ఫామ్లో లేదు. చెప్పాగా మా హస్బెండ్ 5 జాబ్ అని. ఏ టైంకి ఇంట్లో ఉంటారో ఏ టైంకి డ్యూటీలో ఉంటారో తెలీదు. అప్పుడే ఒక థాట్, వై నాట్ గో విత్ బ్లింకిట్ యాప్ అని. యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తుంటే వీళ్ళిద్దరూ స్ట్రేంజర్స్లో పరిచయం అయ్యారు. తర్వాత ఆర్డర్స్లో అప్పుడప్పుడు హాయ్ చెప్తూ ఫ్రెండ్స్ అయ్యారు. లవర్స్లా ఏ ఆర్డర్ ప్లేస్ చేసినా మేమున్నామంటూ యాడ్ అయ్యారు. తర్వాత వీళ్ళు లేకపోతే ఏ ఆర్డర్ కూడా లేదు అనేలా ఎడిక్ట్ కూడా అయ్యారు. జస్ట్ వీటి కోసమైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి అనేంతలా అబ్సెస్డ్ కూడా అయ్యారు. బట్ లాస్ట్కి ఇలా 2026 న్యూ ఇయర్కి బ్రేకప్ అవుద్దని అస్సలు అనుకోలేదు. రీజన్ ఏంటో చెప్తా వినండి. రీసెంట్గా హెల్దీ డైట్ కోసం అండ్ సలాడ్స్ కోసం నేను ప్లేస్ చేసే ఐటమ్స్ని చూసి వీళ్ళు జలసీ కూడా ఫీల్ అయ్యారు. సలాడ్స్ ఏమో అప్పుడప్పుడు క్రొసాంట్ అండ్ బ్రౌనీని తిను తప్పులేదు అంటున్నాయి. బట్ ఈ క్రొసాంట్ అండ్ బ్రౌనీ మాత్రం 365 days మేమే ఉంటాము అంటున్నాయి. సో అందుకనే బ్రేకప్ చెప్పేసా. 1 year లవ్ స్టోరీకి బ్రేకప్ చెప్పడం అంటే అంత ఈజీ కాదు, బట్ ఐఎమ్ స్ట్రాంగ్. ఈ 2026 నుంచి వీళ్ళెవరో నేనెవరో. ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు స్వీట్ టూత్ కూడా లేదు. రేర్గా తింటా చాక్లెట్స్ అండ్ స్వీట్స్ ఏదైనా సరే. వాట్ ఎవర్, షుగర్ అండ్ మైదాని ఈ ఇయర్ నుంచి నేను కంప్లీట్గా బ్యాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్సెప్ట్ బర్త్డేస్ తప్ప. దట్స్ మై రిజల్యూషన్.